మతర నినాదంతో బోధి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన అంశం బంగారు చేతి మనిషి, ద మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్. ఇక అంశంలోకి వెళ్దాం. ఈ రోజుల్లో హీరో అంటే మనకు గుర్తు వచ్చేది సినీ హీరోలే. కానీ హీరో అంటే పెద్దగా గొప్ప పనులు చేసేవారు కాదు. అలాగే వారికి సమాజం ఆధారంతో పని ఉండదు. నిశ్శబ్దంగా వారి పనులు వారు చేసుకుపోతుంటారు. అటువంటి తోవలో తన మాటను 64 సంవత్సరాలు నిశ్శబ్దంగా నిలబెట్టుకున్న వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. అది 1951 సంవత్సరం. జేమ్స్ హ్యారిసన్ అనే 14 సంవత్సరాల ఆస్ట్రేలియన్ బాలుడు తన ఛాతీపై 100 కుట్టుతో ఆసుపత్రి మంచంపై మేల్కొన్నాడు. డాక్టర్లు అతనికి ఒక ఊపిరితిత్తును తొలగించారు. బ్రతకడానికి అతనికి 13 యూనిట్ల రక్తం అవసరమైంది. తనకు తెలియని, ఎప్పుడూ కలవని అపరిచితుల నుంచి వచ్చిన రక్తం అది. అప్పుడు అతని తండ్రి అతని పక్కన కూర్చొని చెప్పిన మాట అతని జీవితాన్నే మార్చేసింది. "నువ్వు బ్రతుకున్నది ఇతరుల రక్తదానం చేసినందువల్లే" అన్నాడు ఆ తండ్రి. అక్కడికక్కడే జేమ్స్ ఒక మాట ఇచ్చాడు. 18 సంవత్సరాలు నిండగానే తను కూడా రక్తదానం చేస్తానని, తన ప్రాణాన్ని కాపాడిన వారి రుణం తీర్చుకుంటానని నిర్ణయించుకున్నాడు. కానీ జేమ్స్కు సూది అంటే చాలా భయం. అయినా 1954లో అర్హత వచ్చిన రోజే ధైర్యంగా రక్తదాన కేంద్రానికి వెళ్ళాడు. కుర్చీలో కూర్చుని పైకప్పు వైపు చూస్తూ ఉన్నాడు. నర్సు సూది పెట్టింది. ఆ రోజు నుంచి 64 సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా అతను సూదిని చూడలేదు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే అతని రక్తం ప్రత్యేకమైంది. కొన్ని దానాల తర్వాత డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అతని ప్లాస్మాలో ఒక అరుదైన యాంటీబాడీ ఉంది. అది RH అనే ప్రాణాంతక సమస్యను నివారించగలదు. ఈ వ్యాధి వల్ల అప్పటి వరకు వేలాది ఆస్ట్రేలియన్ శిశువులు ప్రతి సంవత్సరం మరణించేవారు. గర్భిణీ తల్లి రక్త గ్రూపు RH నెగిటివ్, శిశువు RH పాజిటివ్ అయితే తల్లి శరీరం శిశువు రక్తంపై దాడి చేస్తుంది. దాంతో గర్భస్రావం, మృత శిశువులు, మెదడు నష్టం వంటి ప్రమాదాలు కలుగుతాయి. జేమ్స్ రక్తమే దీనికి పరిష్కారం అయింది. డాక్టర్లు అతన్ని ప్లాస్మా దానం చేయమని అడిగారు. ఇది సాధారణ రక్తదానం కంటే ఎక్కువ సమయం, అంటే 20 నిమిషాలకు బదులు 90 నిమిషాలు పడుతుంది. జీవితాంతం కొన్ని వారాలకు ఒకసారి రావాలి. జేమ్స్ దాని భయాన్ని ఆలోచించాడు. తర్వాత ఆ చిన్నారులను ఆలోచించాడు. అతనికి సమాధానం అవును అని అనిపించింది. అంతే, 64 సంవత్సరాలు, ఒక్క అపాయింట్మెంట్ కూడా మిస్ కాలేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు, పదవి విరమణ తర్వాత, సంతోషంలోనూ బాధలోనూ, 2005లో భార్య మరణించిన చీకటి రోజుల్లో కూడా ఆయన దానం ఆపలేదు. మొత్తం 1173 సార్లు రక్తదానం చేశాడు. ప్రతిసారి పైకప్పు వైపు చూసేవాడు. సూదిని చూడకుండా నర్సులతో మాట్లాడేవాడు. భయం ఎప్పటికీ పోలేదు, కానీ ఆయన మాత్రం ఆగలేదు. ఇక్కడే ఒక అందమైన మలుపు తిరిగింది. తన కుమార్తె గర్భవతిగా ఉన్నప్పుడు అతని రక్తంతో తయారైన ఔషధమే ఆమెకు అవసరమైంది. అతని మనవడు స్కాట్ అతని నిర్ణయం వల్లే ఈ లోకంలోకి వచ్చాడు. 2018లో 81 ఏళ్ల వయసులో చట్టం ప్రకారం అతను చివరి రక్తదానం చేశాడు. ఆ రోజు గది నిండా ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో వచ్చిన తల్లులు అతని సేవకు సాక్షులుగా నిలిచారు. కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పారు. 1967 నుంచి ఇప్పటి వరకు అతని రక్తంతో తయారైన 3 మిలియన్కి పైగా యాంటీ-డి మోతాదులు ఇవ్వబడ్డాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2.4 మిలియన్ శిశువులు ప్రాణాలు కాపాడబడ్డాయి. అతన్ని హీరో అని పిలిస్తే, నేను కేవలం రక్తదానం చేస్తున్నాను, కాఫీ ఇస్తారు, కొంచెం తినమంటారు, అంతే, ఎలాంటి కష్టం లేదు అని ఆయన సాధారణంగా చెప్పే మాటలు మనలో ఎందరికీ తెలుసు. అటువంటి రియల్ హీరో జేమ్స్ హ్యారిసన్ 2025 ఫిబ్రవరి 17న 88 ఏళ్ల వయసులో ప్రశాంతంగా నిద్రలోనే కన్ను మూశారు. ఒక మనిషి తన భయం కంటే ఇతరుల ప్రాణాలను ముఖ్యంగా చూసినందుకు ఈరోజు మిలియన్ల మంది బ్రతుకున్నారు. అందుకే అతన్ని ముద్దుగా బంగారు చేతి మనిషి లేదా ద మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇటువంటి హీరోలను గుర్తించడం, అభినందించడం మన బాధ్యత. అందుకే బోధి ఛానల్ ఈ అంశాన్ని మీ ముందుకు తేవడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అట్లాగే మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కి మీ మిత్రులకు షేర్ చేయండి.